హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్. మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్లో ఒక అద్భుతమైన ప్రాపర్టీ మీ ముందు తీసుకురావడం జరిగిందండి. ఒకటి కాదండి, 2 ప్రాపర్టీస్ పక్కపక్కే ఉన్నాయండి. 2 ప్రాపర్టీస్ అన్నమాట. మరి అద్భుతంగా కట్టారు. దీని గురించి కొన్ని కూడా చెప్పాలనుకుంటున్నానండి. ఇది గ్రీనరీకి చాలా దగ్గర ఉంటుంది. గ్రీనరీకి దగ్గర అంటే ఏంటంటే పక్క చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మనకు తెలంగాణ ఫోర్స్ స్కూల్ అని చెప్పేసి ఉందన్నమాట. ఆ స్కూల్ వాళ్ళది డెడ్ అండ్ అదే, దాని పక్కకే ఈ 2 ప్రాపర్టీస్ అయితే ఉన్నాయండి. మనకు ఆ తెలంగాణ ఫోర్స్ స్కూల్ ఏంటంటే 200 ఎకరాస్లో ఉంది. మొత్తం గ్రీనరీ ఉంటుంది. అంటే ఈ ప్రాపర్టీ ఎవరైతే తీసుకుంటారో గ్రీనరీకి పక్కకండి, ఎలాంటి పొల్యూషన్ కానీ ఏమవుతుండదండి. అలా అని చెప్పేసి మరి రోడ్డుకు దూరంగా ఉందనుకుంటున్నారు కావచ్చు, కాదు. కరీంనగర్ హైవేకి చాలా దగ్గరలో ఉందండి. ఇది తుమ్కుంటలో అయితే వస్తుందండి. జానకి ఎన్క్లూవ్లో అయితే ఈ ప్రాపర్టీ ఉందండి. మనకు వాకబుల్ డిస్టెన్స్ మెయిన్ రోడ్ నుంచి జస్ట్ 500 మీటర్స్ డిస్టెన్స్లో ఈ ప్రాపర్టీ అయితే ఉందండి. మనకి ఇక్కడ బస్ ఫెసిలిటీ కానీ ఎవ్రీథింగ్ అయితే అవైలబుల్ ఉన్నాయి. లేటెస్ట్ కన్స్ట్రక్షన్స్ అండి ఇవన్నీ చూస్తున్నాం కదా. G+1 కన్స్ట్రక్షన్స్ అన్నమాట. చాలా బ్యూటిఫుల్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు. గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి 2 BHK, ఫస్ట్ ఫ్లోర్ కూడా 2 BHK అనమాట. చాలా మంచి అయితే ప్రాపర్టీ ఉందండి. 1 by 1 నేను క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి చూడండి. ఎలివేషన్ దగ్గర నుంచి మనం అయితే స్టార్ట్ చేద్దాం. ఎలివేషన్ అయితే చాలా బ్యూటిఫుల్గా లేటెస్ట్గా అయితే ఉందండి. మనకు ప్రాపర్టీ ముందు రోడ్ చూడండి. రోడ్డు కూడా మనకు చాలా పెద్దగా ఇచ్చినారండి. 30 feet రోడ్ తీసుకున్నారు, బట్ 40 feet రోడ్ లాగా అయితే ఉందండి. అంత పెద్దగా అయితే ఉంది ప్రాపర్టీ. 3 ప్రాపర్టీస్ అయితే పక్క కన్స్ట్రక్షన్ చేశారు. దీంట్లో ఫస్ట్ ప్రాపర్టీ సేల్ అయిపోయిందండి. 2 ప్రాపర్టీస్ అయితే సేల్కు ఉన్నాయి. 160 square yards అండి. మనకు డైమెన్షన్స్ వచ్చేసి 24x60 అన్నమాట. ఒకసారి చూస్తే గేట్ ఏదైతే ఉందో మనకు 9 feet గేట్ అయితే తీసుకున్నారండి. మనకు పక్కకే ప్లాంట్స్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ కూడా తీసుకున్నారు. అదేవిధంగా డ్రైనేజ్ కూడా పెట్టించారు. ప్లస్ మనకేంటంటే లోపలికి వెళ్ళడానికి ఏదైతే ర్యాంప్ ఉందో గ్రానైట్తో ర్యాంప్ కూడా తీసుకున్నారు. ఫస్ట్ పార్కింగ్ చూసుకుంటే పార్కింగ్ అయితే చాలా స్పేషియస్గా తీసుకున్నారండి. దీంట్లో మంచిగా మనకు పెద్ద వెహికల్ అంటే ఇనోవా, ఫాస్టర్ అలాంటి పెద్ద వెహికల్ కూడా పడతాయి. అదేవిధంగా బైక్ కూడా పడతాయి అన్నమాట. ఇక వాటర్ విషయానికి వస్తే మనకి ఎంట్రన్స్లోనే బోర్ వాటర్ అయితే తీసుకోవడం జరిగింది. పక్కకు సంప్ ఏదైతే ఉందో సంప్ కూడా చూస్తే ఇది 5000 liters కెపాసిటీ గల సంప్ కూడా తీసుకున్నారు. అదేవిధంగా లెఫ్ట్ సైడ్ తీసుకుంటే ఇక్కడ ఒక వాష్ ఏరియా కూడా తీసుకున్నారండి. ఇక్కడ మనకు వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి ఈ ప్రొవిజన్స్ కూడా అన్నీ అయితే ఇవ్వడం జరిగిందండి. ప్రాపర్టీ అయితే మంచి లొకేషన్లో ఉందండి. ప్లస్ వాస్తు ప్రకారం 100% వాస్తు అండి. ఈస్ట్ ఫేసింగ్లో ఉంది ప్రాపర్టీ. మీరు ఓనర్స్ గ్రౌండ్ ఫ్లోర్లో ఉండొచ్చు, లేదంటే ఫస్ట్ ఫ్లోర్లో కూడా ఉండొచ్చు అండి. ఎందుకంటే 2 అంత కాంప్రమైజ్ కాకుండా అంత బ్యూటిఫుల్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు. పైన చూస్తే మంచిగా పీవీసీతో మంచి ఫాల్ సీలింగ్ అయితే తీసుకున్నారు విత్ లైటింగ్. ప్లస్ ఇక్కడ వాల్స్ కనిపించకుండా కంప్లీట్ స్టైల్స్తోని మంచిగా డిజైన్స్ తీసుకున్నారండి. మంచిగా గోల్డెన్ స్టిప్ కూడా పెట్టడం జరిగింది. ఇక మనకు డోర్ విషయానికి వస్తే ఇండియన్ టేక్తో అయితే డోర్స్ అయితే తీసుకోవడం జరిగింది. చూస్తున్నాం కదా, పెద్ద డోర్ తీసుకున్నారు. 6 feet డోర్ అయితే తీసుకోవడం జరిగిందండి. మంచిగా ఉందండి. మనకు ప్రాపర్టీ చుట్టూ వెంటిలేషన్ లేకుండా ఇలా 2 feet గల్లీ కూడా తీసుకోవడం జరిగిందండి. ప్రాపర్టీ చుట్టూ వదిలిపెట్టినారు అలా 2 feet గల్లీ. ఇక లోపలికి వెళ్ళి ఒకసారి చూద్దామండి. ఓనర్స్ ఉండొచ్చు, లేదంటే రెంటర్స్ కూడా ఉండొచ్చు అండి. ఫస్ట్ ఎంటర్ గానే పెద్ద హాల్ అయితే తీసుకున్నారండి. హాల్ చూస్తున్నారు కదా, స్పేషియస్ హాల్ అయితే తీసుకున్నారు. ఇక్కడ మనం టీవీ పెట్టుకోవడానికి ప్రొవిజన్స్ అయితే ఎవ్రీథింగ్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనకు పక్కన డైనింగ్ పెట్టుకోవడానికి ఇక్కడ మనకు సింక్ పెట్టుకోవడానికి ప్రొవిజన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక విండోస్ విషయానికి వస్తే 4x4 విండో ఇక్కడ ఒకటి తీసుకున్నారు, అటు ఒకటి తీసుకున్నారు ఆపోజిట్ వేలో. ఎందుకంటే వెంటిలేషన్ మంచిగా ఉండాలని చెప్పేసి ఆ విధంగా అయితే తీసుకున్నారండి. మనకు హాల్ నుంచి లెఫ్ట్ సైడ్ లోపలికి వెళ్ళిపోతే మనకి ఎల్ షేప్ మంచి కిచెన్ అయితే తీసుకోవడం జరిగిందండి. కిచెన్ కూడా స్పేషియస్గా తీసుకున్నారు. మంచి విండో తీసుకున్నారు, చుట్టూ టైల్స్ తీసుకున్నారు. కింద నెంబర్ ఆఫ్ షెల్ఫ్ తీసుకున్నారు. మంచిగా పైన కూడా దీనికి ఫాల్ సీలింగ్ అయితే తీసుకున్నారు. ఎగ్జాక్ట్స్ తీసుకున్నారు. చాలా బ్యూటిఫుల్గా ఉందండి. షెల్ఫ్స్ విషయానికి వస్తే షెల్ఫ్ విషయంలో కాంప్రమైజ్ కాకుండా చాలా షెల్ఫ్స్ అయితే తీసుకున్నారండి. జస్ట్ మనం కబోర్డ్ వర్క్ చేసుకుంటే సరిపోద్ది అన్నమాట. కిచెన్ పక్కకి ఇక్కడ చూసుకుంటే ఇక్కడ పూజా గది కూడా తీసుకోవడం జరిగింది. చూస్తున్నారు కదా, పూజా గది కూడా మంచిగా తీసుకున్నారు. దీంట్లో కూడా ఫాల్ సీలింగ్ కానీ ఈవెన్ పెట్టిన డోర్స్ కానీ అన్నీ మంచిగా లేటెస్ట్గా అయితే ట్రెండీగా అయితే వీళ్ళు తీసుకోవడం జరిగిందండి. నెక్స్ట్ వచ్చేసి ఒక్కసారి మాస్టర్ బెడ్రూమ్కి వెళ్దాం. మాస్టర్ బెడ్రూమ్ ఇది ఒకసారి ఫాల్ సీలింగ్ చూడండి. ఫాల్ సీలింగ్ మర్చిపోయాను.
వాల్ సీలింగ్ కూడా లేటెస్ట్గా ఫాల్ సీలింగ్ అయితే తీసుకోవడం జరిగిందండి. చాలా బ్యూటిఫుల్గా అయితే ప్రాపర్టీ ఉందన్నమాట. ఒకసారి మనం మాస్టర్ బెడ్రూమ్కి వెళ్ళి మాస్టర్ బెడ్రూమ్ కూడా చూద్దామండి. ఇది మాస్టర్ బెడ్రూమ్ అనమాట. మాస్టర్ బెడ్రూమ్ చాలా స్పేషియస్గా నీట్గా ఉందండి. అసలు ఎంత బాగుందంటే పొల్యూషన్ లేదు, సౌండ్ పొల్యూషన్ లేదు, ప్లస్ ఏంటంటే వెంటిలేషన్ సూపర్గా ఉంది. ఎగ్జాంపుల్ మీకు ఒకసారి చెప్తానండి. డోర్ ఒకసారి ఓపెన్ చేస్తాను. డోర్ ఓపెన్ చేస్తే మనకు కంప్లీట్ గ్రీనరీ కనిపిస్తుంది అన్నమాట. చూస్తున్నారు కదా, మనం ఓపెన్ చేస్తే పక్కకున్నదంతా మనకు తెలంగాణ 4 స్కూల్ వాళ్ళది ఉందన్నమాట. వాళ్ళు దాని పక్క మొత్తం గ్రీనరీ ఉంది 200 ఎకరాస్లో. అందుకని చెప్పేసి మంచి గ్రీనరీ ఉంది కాబట్టి మంచి గాలి, మంచి వెలుతురు అయితే ఉందండి. ఈవెన్ బెడ్రూమ్లో కూడా పైన ఫాల్ సీలింగ్ చూస్తే చాలా నీట్గా అయితే తీసుకున్నారు, లేటెస్ట్గా తీసుకున్నారు. షెల్ఫ్స్ విషయానికి వస్తే మంచి షెల్ఫ్స్, అదేవిధంగా బీరువా ప్రొవిజన్ కూడా తీసుకోవడం జరిగిందండి. నెక్స్ట్ వచ్చేసి మీకు బాత్రూమ్ చూపిస్తానండి. ఇది మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి బాత్రూమ్ కూడా చాలా పెద్దగా స్పేషియస్గా ఒక రూమ్ లానే తీసుకోవడం జరిగింది. టైల్స్ కూడా పై వరకు పెట్టించినారు చూడండి. టైల్స్ కింద నుంచి పై వరకు బిగ్ సైజ్ పెట్టించడం జరిగింది. దీనికి మళ్ళీ ఏంటంటే మనకు గ్రీజర్ పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది. షవర్ పాయింట్స్ కానీ ఎవ్రీథింగ్ అయితే ఇవ్వడం జరిగింది. ఈవెన్ డోర్స్ కూడా చాలా నీట్గా అయితే తీసుకోవడం జరిగిందండి. నెక్స్ట్ మనం చిల్డ్రన్ బెడ్రూమ్కి వెళ్దామండి. అంటే ఓనర్కి ఫస్ట్ ఫ్లోర్ ఉండాలంటే ఫస్ట్ ఫ్లోర్లో ఉండొచ్చు, గ్రౌండ్ ఫ్లోర్ ఉంటే గ్రౌండ్ ఫ్లోర్లో ఉండొచ్చు, అట్లా కట్టించినాడు అనమాట. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా స్పేషియస్గా మంచి పెద్ద తీసుకున్నారు. ఇక్కడ షెల్ఫ్స్, పక్కన బీరువా ప్రొవిజన్, పైన నీట్ ఫాల్ సీలింగ్, అదేవిధంగా 4x4 విండో, అదేవిధంగా పైన లో రూఫ్. సో లో రూఫ్ చూడండి, లో రూఫ్ కూడా తీసుకున్నారు. ఇక్కడ చూస్తే డోర్ కూడా చాలా లేటెస్ట్ ట్రెండీగా తీసుకున్నారండి. ఇక్కడ ఒకటి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ ఆపోజిటే కామన్ బాత్రూమ్ అయితే తీసుకోవడం జరిగింది. చూస్తున్నారు కదా, కామన్ బాత్రూమ్ అనమాట. దీంట్లో కూడా పై వరకు టైల్స్ పెట్టడం, ఇక్కడ కాంప్రమైజ్ కాకుండా చాలా నీట్గా అయితే కన్స్ట్రక్షన్ చేశారండి. ఇప్పుడు కింద గ్రౌండ్ ఫ్లోర్ చూసామండి. ఫస్ట్ ఫ్లోర్ కూడా ఇదే విధంగా చాలా స్పేషియస్గా పెద్దగా అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందనమాట. అసలు ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి మిగతా కూడా మంచిగా క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఫస్ట్ ఫ్లోర్ వెళ్ళడానికి మనకి ఏంటంటే ఏవైతే స్టెప్స్ తీసుకున్నారో కంప్లీట్ గ్రానైట్ తీసుకున్నారు. ఇది కూడా లపాత్ర తీసుకున్నారండి, స్కిట్ కాకుండా లపాత్ర తీసుకున్నారు. మనకు స్టెప్స్ ఎక్కేటప్పుడు ఇక్కడ విండోస్ కూడా చూస్తున్నారు కదా, వెంటిలేషన్ ప్రాబ్లం కాకుండా విండోస్ కూడా తీసుకున్నారు. మనం ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్కి అయితే రావడం జరిగిందండి. ఫస్ట్ ఫ్లోర్లో కింద గ్రానైట్ తీసుకుంటే ఎంత బ్యూటిఫుల్గా తీసుకున్నారు చూడండి. చాలా మంచి గ్రానైట్ అయితే తీసుకున్నారు. ఇది రేలింగ్ అండి, మనకు గ్లాసెస్తో రేలింగ్ తీసుకున్నారు. స్టీల్ కూడా రాడ్ అయితే తీసుకోవడం జరిగింది. ఒకసారి మీరు రైట్ సైడ్ చూస్తే ఇది అన్నమాట మనకి ఏంటంటే కంప్లీట్ గ్రీనరీ అయితే చుట్టూ గ్రీనరీ ఉంటుందండి. ఎందుకు అంటే ఇది తెలంగాణ 4 స్కూల్ అన్నమాట. 200 ఎకరాస్లో ఉంది. మనకి ఇలాంటి ప్రాబ్లం ఇన్ ఫ్యూచర్ కూడా పెద్ద పెద్ద బిల్డింగ్స్ కట్టే ఆస్కారమే లేదన్నమాట. సో నెక్స్ట్ ఇది వచ్చేసి మనకు సింహద్వారం అన్నమాట. మెయిన్ ఎంట్రన్స్ అండి. ఫస్ట్ ఫ్లోర్లో రెంటర్స్ కోసం కాకుండా ఓనర్స్ కోసం అయితే మంచిగా కన్స్ట్రక్షన్ చేశారు. చాలా బాగుందండి. ఈస్ట్ ఫేసింగ్ మనకు వచ్చేసి ఇవైతే డోర్స్ ఉన్నాయో ఈ డోర్స్ వచ్చేసి మంచిగా ఇండియన్ టేక్ అయితే తీసుకున్నారు. చూస్తున్నారు కదా, ఇండియన్ టేక్ డోర్స్ తీసుకున్నారు. చాలా మంచిగా 6 ఫీట్స్ అయితే తీసుకున్నారండి. పైన కూడా మనకి ఏంటంటే ఇంకో 2 ఫీట్స్ వచ్చేసి మంచిగా గ్లాస్ ఫ్రేమింగ్ అయితే ఇవ్వడం జరిగింది. గ్రిల్స్ కూడా పెట్టినారు, చుట్టూ టైల్స్ కూడా పెట్టినారండి. మంచిగా ఉందండి. పైన ఫాల్ సీలింగ్ వచ్చేసి పీవీసీ ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. ఒకసారి లోపలికి వెళ్దాం. లోపలికి ఎంటర్ గానే ఎల్ షేప్ హాల్ తీసుకున్నారు. ఇది సిట్టింగ్ ఏరియా అన్నమాట. సిట్టింగ్ ఏరియా కూడా చాలా స్పేషియస్గా ఇచ్చినారు. ఇక్కడ చూస్తే 6x4 విండో తీసుకున్నారండి. యూపీవీసీ విండో తీసుకున్నారు. పైన ఫాల్ సీలింగ్ ఒకసారి చూడండి. ఫాల్ సీలింగ్ కూడా చాలా మంచిగా తీసుకున్నారండి. సిట్టింగ్ ఏరియాలో ఇక్కడ ఒక ఆర్చ్ లాంటిది పెట్టేసేసుకుంటే ఇక్కడ మంచిగా మనకి ఏంటంటే మన పర్సనల్ ఫ్యామిలీతో స్పెండ్ చేయడానికి స్పేషియస్ హాల్ కూడా ఉందండి. ఇక్కడ కూడా 6x4 విండో అయితే తీసుకున్నాం, యూపీఎస్ విండో. ఇది వచ్చేసి మనం టీవీ పెట్టుకోవడానికి ప్రొవిజన్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. నెక్స్ట్ వచ్చేసి ఇది డైనింగ్ ఏరియా అనమాట. ఇదంతా డైనింగ్ ఏరియా అండి. మనకి ఈజీ 8 మెంబర్స్ 10 మెంబర్స్ కూర్చునే విధంగా డైనింగ్ ఏరియా కూడా ఇచ్చినారండి. ఇటు సింక్ పెట్టుకోవడానికి ప్రొవిజన్స్ కూడా, ఇక్కడ సింక్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ కూడా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మీకు కిచెన్ చూపిస్తానండి. కిచెన్ వచ్చేసి ఎల్ షేప్ కిచెన్ అయితే తీసుకున్నారండి. ఇది కూడా స్పేషియస్గా చాలా మంచిగా తీసుకున్నారు. మంచి విండో తీసుకున్నారు పెద్దది. అదేవిధంగా ప్లాట్ఫామ్ వచ్చేసి గ్రానైట్ తీసుకున్నారు. షెల్ఫ్ విషయానికి వచ్చేసి నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ అయితే కాంప్రమైజ్ కాకుండా చాలా మంచిగా అయితే తీసుకోవడం జరిగిందండి. ఇక్కడ మనకు పూజా గది కూడా ఇవ్వడం జరిగింది. చూస్తున్నారు కదా, పూజా గది అన్నమాట. పూజా గది స్పేషియస్గా ఇచ్చినారు. మనకి ఏంటంటే డైనింగ్ ఏరియా నుంచి బయటికి రాగానే ఒక వాష్ ఏరియా అయితే ఇవ్వడం జరిగిందండి. చూస్తున్నాం కదా, ఇది వాష్ ఏరియా అన్నమాట. ఇటు పక్కకు చూస్తే వాష్ ఏరియా నుంచి పక్కకు చూస్తే మొత్తం చూస్తున్నారు కదా, మంచి గ్రీనరీ ఉందండి. అసలు ఎలాంటి ప్రాబ్లం లేకుండా బర్డ్స్ సౌండ్స్తోని మంచి ఎయిర్తోని చాలా మంచి లొకేషన్లో అయితే ఉందండి. సిటీకి దగ్గరలో పొల్యూషన్ లేని హౌస్ ఏదైనా కావాలంటే
ఇలాంటి హౌస్ తీసుకోవాలన్నమాట. ప్రైస్ కూడా చాలా తక్కువ చెప్తున్నారండి. నెక్స్ట్ మనము మాస్టర్ బెడ్రూమ్ ఒకసారి చూద్దామండి. మాస్టర్ బెడ్రూమ్ అయితే చాలా స్పేషియస్గా చాలా మంచిగా తీసుకోవడం జరిగింది. చూస్తున్నారు కదా, మంచిగా స్పేషియస్గా తీసుకున్నారు. 4x4 విండో నుంచి కూడా చూస్తే మంచిగా ప్లజెంట్గా ఉంటుందండి. గ్రీనరీతో ప్లజెంట్గా ఉండేది తీసుకున్నారు అనమాట. ఇక్కడ కూడా బీరువా ప్రొవిజన్, అదేవిధంగా నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ అయితే తీసుకున్నారు. కింద టైల్స్ తీసుకున్నారు. ఇక బాత్రూమ్ విషయానికి వస్తే చాలా స్పేషియస్గా అయితే తీసుకున్నారు. చూస్తున్నారు కదా, చాలా స్పేషియస్గా పెద్ద బాత్రూమ్, పైన టైల్స్ తీసుకున్నారు. గ్రీజర్ పాయింట్స్ ఎవ్రీథింగ్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. నెక్స్ట్ మనము చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దామండి. మాస్టర్ బెడ్రూమ్ పక్కకే లెఫ్ట్ సైడ్ చిల్డ్రన్ బెడ్రూమ్ అయితే ఇవ్వడం జరిగిందండి. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చూస్తే చాలా స్పేషియస్గా మంచిగా నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్, బీరో ప్రొవిజన్, పైన మంచి ఫాల్ సీలింగ్, అదేవిధంగా 4x4 విండో. నెక్స్ట్ ఒకటి లో రూఫ్ కూడా తీసుకోవడం జరిగింది. డోర్స్ కూడా అన్నీ బాగా తీసుకున్నారు. నెక్స్ట్ చిల్డ్రన్ బెడ్రూమ్ ఆపోజిటే ఒక కామన్ బాత్రూమ్ కూడా తీసుకోవడం జరిగిందండి. చూస్తున్నారు కదా, ఇవి కూడా చాలా స్పేషియస్గా పెద్దగా అయితే తీసుకోవడం జరిగిందండి. ప్రాపర్టీ మనం ఫస్ట్ ఫ్లోర్, గ్రౌండ్ ఫ్లోర్ అయితే రెండు చూసాం కదా. ఒకసారి టెర్రస్ మీదకి వెళ్దాం. టెర్రస్ మీదకి వెళ్ళి అది చూశాక దీని ప్రైస్ డీటెయిల్స్ ఎవ్రీథింగ్ అయితే మీకు చెప్పబోతున్నానండి. దీనికి నియర్ బై ఏంటంటే ఇంటర్నేషనల్ స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ చాలా ఉన్నాయండి. ఆ ప్రాబ్లమే లేదు. మనకి ఏంటంటే సికింద్రాబాద్ నుంచి కూడా చాలా బస్సెస్, నెంబర్ ఆఫ్ బస్సెస్ అయితే ఇక్కడికి రావడం జరుగుతుంది అనమాట. తూముకుంట అంటే మీకు హకీంపేట్ దాటిన తర్వాత ఈ ఏరియా అయితే రావడం జరుగుతుందండి. మెయిన్ రోడ్కి చాలా దగ్గరలో ఉందండి. మెయిన్ రోడ్ అయితే జస్ట్ 500 మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది అన్నమాట. మనమైతే టెర్రస్ మీదకి వచ్చాం. కింద ఫ్లోరింగ్ కూడా అంతా ఫ్లోరింగ్ అయితే వేయడం జరిగిందండి. చూస్తున్నారు కదా, ఫ్లోరింగ్ ఉంది. అదేవిధంగా 2 వాటర్ ట్యాంక్స్ అండి. ఒకటి మున్సిపల్ వాటర్ కోసం, ఒకటి బోర్ వాటర్ కోసం 2 వాటర్ ట్యాంక్స్ అయితే తీసుకోవడం జరిగింది. చూస్తున్నారు కదా, మంచిగా పక్కకైతే అన్నీ మనకు కొన్ని బిల్డింగ్స్ అయితే మంచిగా ఉన్నాయండి. కాలనీలో ఉంది. ఇది జానకి ఎంక్లూర్ అయితే ప్రాపర్టీ ఉందండి. ప్రాపర్టీ మంచి లొకేషన్లో ఉంది. సో ఎవరికైనా నచ్చిందనుకో డైరెక్ట్ ఇక్కడ విజిట్ చేయండి. విజిట్ చేసిన తర్వాత మీకు ఈజీగా నచ్చుతుందండి. ఎందుకంటే గ్రీనరీ ఎవరైతే కోరుకుంటారో వాళ్ళకి ప్రాపర్టీ ఈజీగా నచ్చుతుంది అన్నమాట. పక్కకే ఇక్కడ వరకు లాస్ట్ వాల్ అన్నమాట. మనకు డెడ్ ఎండ్ హౌస్, ఇక మనకు ఆ వాల్ తర్వాత గవర్నమెంట్ ల్యాండ్ అన్నమాట. సో ఈ ప్రాపర్టీ మనకు జానకి ఎంక్లూర్ తుమ్కుంటలో అయితే ఉందండి. 160 స్క్వేర్ యార్డ్స్, 24x60 అనమాట. ఈస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ. ముందు 30 ఫీట్ రోడ్ ఉంది. మనకు 1250 SFT అనమాట. G+1 అనమాట. ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసి చాలా తక్కువ ప్రైజ్ కోట్ చేస్తున్నారండి. 1,30 lakhs అయితే చెప్తున్నారనమాట. సో మీకు ఈ ప్రాపర్టీ నచ్చినట్లయితే డైరెక్ట్ ఓనర్ నెంబర్ని స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తానండి. ఓనర్ ఏం చెప్తున్నారంటే లోన్ కూడా వాళ్ళే ఇప్పిస్తారంట. సో ఈ ప్రాపర్టీ నచ్చినట్లయితే ఓనర్ కాల్ అయితే చేయండి. మధ్యలో ఎలాంటి బ్రోకర్స్, మీడియేటర్స్ లేదనమాట. ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ ఇంకా మేము చాలా ఎక్స్ప్లోర్ చేయబోతున్నామండి. మీరు చేయాల్సిందల్లా మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అదేవిధంగా మన ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో కావాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.